ఇవి కేంద్రాన్ని విమర్శించి రాష్ట్రాలను విమర్శించినటువంటి వాళ్ళు ఎన్నికలకు ముందు ఒక మాట ఇస్తే ఇగో ఈ మాట ప్రకారం మేము ఎన్నికల తర్వాత ఆ బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నాము లేదంటే ఆయా హామీలను మేము నెరవేరుస్తున్నాం అనేటువంటి మాట చెప్పాలి. కానీ ఎన్నికల ముందు ఏది పడితే అది చెప్పి ఏదైనా సరే మేము ఇచ్చేస్తామని చెప్పేసి కొండ మీద కోతిని కిందికి తీసుకొస్తామని చెప్పేసి ఆశల పల్లెకిలో ఊరేగించి ఓట్లు దండుకున్నటువంటి ప్రభుత్వాలు మళ్ళీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాటిపైన దృష్టి సారిస్తుందా అనేటువంటి అంశం పైన ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అనేటువంటి అంశం పైన 6 గ్యారెంటీల అంశం పైన ఇవాళ క్లియర్గా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మహాలక్ష్మి పథకము మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు కేటాయిస్తామనేటువంటి మాట పెట్టారా లేదా? మహిళల ఓట్లు తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే ఈ ఆర్టీసీ బస్సులు, సిలిండర్లు, పెన్షన్ల పెంపు అనేటువంటి అంశమే కదా. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఇవాళ ఏ విధంగా మోసం చేసింది, మోసమే చేసింది అనేటువంటి విషయాన్ని చెప్పాల్సిందే, చెప్పక తప్పని విషయము. ఎందుకంటే 2500 రూపాయలు ఒక మహిళకు అంటే ఇవాళకి 7 నెలలు అవుతుంది. 6 నెలలు వేసుకోండి, 30,000 అయినా కూడా 15,000 రూపాయలు. 15,000 రూపాయలు ఒక ఏడాదికి 2,500 అంటే 12 నెలలకు 30,000 రూపాయలు ఒక మహిళకు రావాలి. 30,000లో ఇవాళ 6 నెలలు వేసుకుందాం, జనవరి నుంచి జూన్ దాకా 6 నెలలు. 6 నెలల డబ్బులు అంటే 15,000 రూపాయలు. మరి తెలంగాణ బడ్జెట్లో కేటాయించింది ఎంత? తెలంగాణ బడ్జెట్లో కేటాయించింది ఎంత? అసలు ఇంతవరకు ₹1 కూడా కేటాయించాలి. అంటే ఈ సంవత్సరము మహిళలకు 2,500 రూపాయలు లేదు. అంటే మహిళలు మోసం చేసినట్టా కాదా? మరి అయితే వీళ్ళు చెప్తుండొచ్చు మేము ఖచ్చితంగా ఇప్పుడు చేస్తామా అప్పుడు చేస్తామని ఎక్కడ రాయలే కదా, ఇస్తామన్నాం. కానీ మళ్ళీ ఎన్నికల ముందు ఏదో సంవత్సరం ముందు 2,500 రూపాయలు చొప్పున ఏడాది పాటు ఒకసారి ఇచ్చేస్తారు, ఖతం అయిపోతుంది. అంతా ఈ 4 ఏళ్ళు మోసం చేసిరా లేదా మిగిలిన అంశాలన్నీ పక్కకు పోతాయి. మళ్ళీ ఎన్నికల సందర్భంలో ఆ నిధులన్నీ వస్తాయి. ఎన్నికల్లో మాట ఇచ్చిరు, మాట ఇచ్చిన దాని ప్రకారము వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇచ్చిన మాట ప్రకారం ఉంటుందా లేదా? మరి 2,500 రూపాయలు తెలంగాణ మొత్తంలో 4 కోట్ల మంది, 4 కోట్ల మందిలో 2 కోట్లు మహిళలు వేసుకుందాం. 2 కోట్ల మహిళల్లో 1 కోటి మందికి అర్హత ఉందనుకుందాం. ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి? ఏడాదికి మొత్తం ఇస్తే 30,000 కోట్లు. పోనీ 6 నెలల కోసం ఇచ్చిన 15,000 కోట్లు రావాలి కదా ఇప్పటి నుంచి అమలు చేసిన. ₹1 కూడా ఇవ్వలే. మరి తెలంగాణకు గుండుస్తున్నా అన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ మహిళలకి వాళ్ళ పెద్ద గుండుస్తున్నా అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నారా? ఇది మోసం కాదా? ఇచ్చిన మాటను తప్పినట్టు కాదా? ఈ సంవత్సరం పెట్టకపోతే వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తారు. మరి 5 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పారు కదా మీరు. 5 ఏళ్ల పాటు ఇస్తామంటే 1 సంవత్సరం ఇవ్వకపోతే ఆ 5 ఏళ్ళు క్రితం సారికి సంబంధించినటువంటి ఎరియర్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ వచ్చేసారి ఇస్తారా? బడ్జెట్లో వచ్చినటువంటి బడ్జెట్ ఎంత, వాస్తవ రూపంలో వచ్చినటువంటి బడ్జెట్ ఎంత అనేటువంటి అంశంలో ముఖ్యమైనటువంటి 6 పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పేసి నెలకు 300 కోట్ల రూపాయలు అయితే ఇవాళ ఆర్టీసీకి మీరు కేటాయించింది ఎంత? 6,000 కోట్ల రూపాయలు కనీసం ఆర్టీసీకి కేటాయించాలి. 4,000 కోట్లు కేటాయించారు అంటే ఆర్టీసీ మొత్తం ఏమైపోయినా మాకు సంబంధం లేదు. మళ్ళా ఉచిత బస్సు ప్రయాణం చేస్తుంటే విపరీతమైనటువంటి టూరిజం పెరిగింది, తద్వారా ఆదాయం పెరిగింది అనేటువంటి మాటలు కొత్తగా చెప్తున్నారు. మరి అది ఎట్లా సమర్థనీయమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఇక రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్. ఈ 3 రైతు రుణమాఫీ, రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అనేటువంటి అంశం. ఈ 4 అంశాలను తీసుకుంటే ఈ 4 అంశాల్లో వరి పంటకు 500 రూపాయల క్వింటాలకు బోనస్ అన్నారు. కానీ తర్వాత వచ్చిన తర్వాత మెలికలు పెట్టారు. మెలికలు పెట్టి మేము వీళ్ళకే ఇస్తాం, సన్న పంటలకు ఇస్తాం, 33 రకాలకు ఇస్తాం, 32 పంటలకే ఇస్తాం అనేటువంటి మెలిక తర్వాత పెట్టిర్రు. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలో వరి పంట క్వింటాలకు 500 రూపాయల బోనస్ అనేటువంటి మాట ఎక్కడ మెలిక పెట్టలేదు. హామీ ఇచ్చే ముందు, మేనిఫెస్టోలో పెట్టే ముందు మెలికలు లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలు, ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు?
మీరు నిబంధనల ఆంక్షలు నిజంగా మేనిఫెస్టోలోనే పెట్టుంటే అప్రిషియేట్ చేయొచ్చు. అవును మీరు చెప్పిన ప్రకారమే ఇచ్చిరనేటువంటి మాట చేయవచ్చు. కానీ ఎక్కడా నిబంధన పెట్టకుండా కౌలు రైతులకు 12,000, రైతులకు కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంట క్వింటాలు 500 బోనసు, ఇవన్నీ కలిపితే మీరు కేటాయించినటువంటి కేటాయింపులు ఎంత? ఎకరానికి 15,000, అమల్లోకి రావాల్సిన పథకానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. గతంలో ఈ కేటాయింపులు రైతు బంధుకు ఉండేవి. వ్యవసాయ కూలీలకు 12,000 స్కీమ్కు 1,200 కేటాయించారు. ఈ పథకం కూడా ఇంకా ప్రారంభించాల్సిగా బోనస్కు 1,800 కోట్ల రూపాయలు కేటాయించారు. కేవలం రైతు బందే 17,000 కోట్ల రూపాయలు అయింది. పోనీ మీరు నిబంధనల ప్రకారం తీసేస్తామంటారు అనుకోండి, తీసేస్తామంటే రైతు భరోసా అప్పుడు 12,000 10,000 ఇచ్చేది ఇవాళ 15,000 అయింది కదా. సో మళ్ళా 17,000 కోట్ల నుంచి 20,000-25,000 కోట్లు అయితే మీకు వస్తుంది కదా. పెరిగిందా లేదా? కౌలు రైతులకు కూడా ఇస్తాన్నారు కదా. మామూలు రైతులు ఎన్ని లక్షల మంది ఉన్నారు, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు? కౌలు రైతులకు సాధారణ రైతులకు అందరికీ కలుపుకుంటే 15,000 12,000 కలుపుకుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించాలి మీరు. కానీ మీరు కేటాయించింది ఎంత? కేటాయించలేదే అంత మేరకు. 500 రూపాయల క్వింటాలకు బోనస్ అంటే గత సంవత్సరము తెలంగాణ నుంచి దాదాపుగా 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతి అయింది. మీరెక్కడ సన్నధాన్యం అని చెప్పలేదు, కొన్ని రకాలకు మాత్రమే ఇస్తామని చెప్పలేదు. పండిన ప్రతి వరిగింజలో ప్రతి కింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఏది అంటే రైతు రుణమాఫీ, రుణాలకు కూడా మళ్ళా పిఎం కిసాన్ నిబంధనని ఈ నిబంధనని ఐటీ కట్టేటోళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళకు లేదు వాళ్ళకు లేదు అనేటువంటి కుంటి సాకులు తర్వాత చెప్పారు. కానీ మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఎక్కడ కూడా రైతు రుణమాఫీ కొందరికే ఇస్తాము నిబంధనలు ఉంటాయని ఎక్కడ చెప్పలేదే, షరతులు వర్తిస్తాయని ఎక్కడ చెప్పలేదే. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రతి రైతుకు ఎవరైతే రుణం తీసుకున్నారో వ్యవసాయ పంట భూముల మీద వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారు, కానీ నిబంధనల ప్రకారం ఇస్తామని ఎక్కడా చెప్పలేదే. మీరు చెప్పి ఉంటే అయ్యో నిజమే అనుకోవచ్చు. మీరు అప్పుడు ఓట్లు దండుకోవడానికి అందరి ఓట్లు తీసుకున్నారు. ఎవరైనా ఐటీ కట్టే వాళ్ళు ఉంటే మీకు ఓటు వేయకపోతుండేనేమో, ఇంకో 10 మంది ఓట్లు తగ్గించే వాళ్ళేమో. కౌలు రైతులకు ఈ విధంగా ఇస్తామంటే కౌలు రైతులు ఓట్లేసి ఇంకో 10 మందితో ఓట్లు వేయించారేమో. రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో కూడా నిబంధనలు పెడతారని ఎక్కడ చెప్పలేదు. మిగిలినటువంటి ఎవరైతే రాదో వాళ్ళందరూ కాంగ్రెస్కు ఓటేయకుండా ఆపేవాళ్ళేమో. ఇవన్నీ కలిపితే రైతు రుణమాఫీకి సంబంధించి 26,000 కోట్ల నిధులైతే 6,000 కోట్ల రూపాయల నిధులు పెట్టి మొత్తం 31,000 కోట్ల నిధులు కావాలి. మీరు చెప్పిన నిబంధనల ప్రకారమే. నిబంధనలు లేకపోతే కనీసం 50,000 కోట్ల రూపాయల డబ్బులు కావాలి రైతు రుణమాఫీకి. మీరు కేటాయించింది ఎంత? అంతా కలిపి 70,000 కోట్ల నిధులు రైతులకు అన్నీ పెట్టామని, రైతుల కోసం ఇంత ఇస్తున్నామని చెప్పి అందులో 26,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకే పోయింది కదా. మౌలిక వసతుల కల్పన, రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కానీ, రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు కానీ, మార్కెటింగ్ కానీ, మిగిలినటువంటి అనేకమైనటువంటి అంశాలు అందులోకి వస్తాయి కదా. విత్తనాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, పనిముట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఫసల్ బీమాకు సంబంధించినటువంటి ఫసల్ బీమా యోజనలో కలుస్తామని చెప్పారు కదా. రైతులకు సంబంధించినటువంటి మేము బీమా ఇస్తామని చెప్పేసి పంట బీమాలు, ఆ పంట బీమా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి రైతు ఫసల్ బీమా యోజనలోనే చేరుతామని మాట చెప్పారు కదా. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలోనే మీరు కేటాయించకపోతే, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలోనే మీరు ఇచ్చినటువంటి కేటాయింపులు ఎంత? 1,00,000 కోట్ల రూపాయలు కావాలి. ఇక్కడ ఈ రెండు చెప్పడానికి 1,00,000 కోట్ల నిధులు కావాలి మీరు. కానీ ఎంత కేటాయించారు? ఏమీ కేటాయించకుండా ఆదరా బాదరాగా ఇచ్చినటువంటి హామీలన్నిటినీ తుంగలు తొక్కేటువంటి ప్రయత్నం కాదా? కేవలం ఎన్నికల ముందు కొన్ని పనులు చేసేది, మళ్ళీ ఎన్నికలు పోయాలనేటువంటి ఆలోచన, నేరుగా ఓట్ల కొనుగోలు తప్ప ఇంకొకటి లేదు కదా దీనికి సంబంధించినటువంటి అంశంలో. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి స్థలము 5 లక్షలు, ఉద్యమకాలకు 250 చదరపు గజాలు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలము మరి 5 లక్షలు. ఎంతమందిని గుర్తించారు ఈ సంవత్సరము? 5 లక్షలు ఎంతమందికి ఇస్తున్నారు? 5 లక్షల రూపాయలు ఇంటి స్థలంతో పాటు కట్టలేక ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 3,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ డబ్బులను తీసుకొని మిగిలినటువంటి 1,000 కోట్లు 2,000 కోట్లు మేము కలుపుతామని చెప్తున్నారే. కానీ మరి 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఎంత కేటాయించాలి? ఎందుకు కేటాయించలేదు? మీ కేటాయింపులు ఎక్కడ లేవే ఈ విషయాల్లో?
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలు మీరు ఎంతమందికి ఇవ్వదలుచుకున్నారు? ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు కదా మీరు ఇవ్వాలనుకున్నది, 4 లక్షల పైచీలకు ఇండ్లు కదా మీరు ఇవ్వాలనుకున్నది. అందులో ఎంతమందికి ఇల్లు జాగా లేనటువంటి వాళ్ళకు 5 లక్షలు ఇస్తామన్నటువంటి వాళ్ళకి మీరు ఎన్ని ఇస్తారు, ఇంకా ఎప్పుడు ఇస్తారు, దాంట్లో నిధుల కేటాయింపు ఎంత జరిగింది అనేటువంటి విషయంలో చెప్పాలి కదా. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఎన్ని లక్షల రూపాయలు ఇవాళ విద్యా భరోసా కార్డు కేటాయించారు? ఏం కేటాయించారు? ఎక్కడ కేటాయించలేదు. మీ కేటాయింపుల్లో ఎక్కడ కూడా కనబడతలేదు. ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లకు అమల్లోకి రావాల్సింది 7,740 కోట్లు కేటాయించారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చి 5వ గ్యారంటీ అయిన బడ్జెట్లో ప్రస్తావించనే లేదు. ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావనే జరగలేదు. మీరు ఇచ్చినటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటి లెక్కల్లో కూడా ఎక్కడ కేటాయింపులకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కేటాయింపులే జరపలేదు. ఏ కేటాయింపులు జరిపారు? ఇక్కడ రైతు భరోసాకు 15,000 కోట్లు, వ్యవసాయ కూలీల రైతు భరోసా 1,200 కోట్లు అంట. 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు కావాలి దానికి. 1,200 కోట్లు అంటే ఎంతమందికి ఇస్తారు మీరు ఇవాళ? కౌలు రైతు కూలీలను గుర్తించడం ఎట్లా? వ్యవసాయ కూలీలను ఎట్లా గుర్తిస్తారు? వాళ్ళకు కూడా 12,000 ఇస్తున్నారు కదా, 1,200 కోట్లు ఇస్తున్నారు. రైతు భరోసా 15,000 ఇచ్చారు, మరి కౌలు రైతులకు ఇస్తున్నారు, రైతులకు ఇస్తున్నారు. అవేవి అక్కడికి పంటల బోనస్కు 1,800 కోట్లట. అంటే ఇలా 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే మీరు 1,800 కోట్లు ఇస్తా అంటే ఎంతమందికి ఇస్తున్నట్టు? మోసం చేసినట్టు కాదా? దొడ్డోడ్లు సన్నోడ్లు వాళ్ళకే ఇస్తాం వీళ్ళకే ఇస్తాం అనేటువంటి కిరికిరి పెట్టింది ఎందుకు? సో ప్రజలు ఉచితంగా ఇవి ఇస్తామని అంటే దానికి సంబంధించినటువంటి అంశం ప్రజలకు ఏం తెలియదు, బడ్జెట్ తెలియదు కాబట్టి ఓట్లు వేసిరు అయిపోయింది అనేటువంటి మాట మీరు చెప్తారు కదా. రైతు బీమా మీరు పంటల బీమాకు సంబంధించి ఫసల్ బీమా యోజనే కదా. చేయూత పింఛన్లకి 14,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఏది గతంలో కేసీఆర్ సర్కారు లెక్కల ప్రకారం ఇవ్వాలంటేనే దాదాపుగా 15 నుంచి 17,000 కోట్ల రూపాయల పింఛన్ల ఖర్చు అవుతుంది. 17,000 కోట్ల రూపాయల పింఛన్ ఖర్చు అవుతుంది. మీరు ఇచ్చినటువంటి దాంట్లో 4,000 రూపాయల నెలవారీ పింఛన్ ఇస్తా అన్నారు కదా. ఆ పెన్షను 4,000 ఇస్తా అన్నారు. గతంలో 2,000 3,000 ఇచ్చినప్పుడే 17,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయ్యేది. ఇవాళ మీరు 14,000 రూపాయలు కేటాయించి ఏ విధంగా మోసం చేస్తారు? అంటే ఈ నెల కూడా పెన్షన్లు పెంచట్లేదన్నట్టే కదా లెక్క. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఎక్కడ కేటాయింపులు జరిగినాయి, ఏం జరిగినాయి అనేటువంటి విషయంలో క్లారిటీ రావాలి కదా. మళ్ళా మీరు విద్యాకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కేటాయింపులు చేసిరు? మీరు మొత్తం టోటల్గా విద్యకు సంబంధించినటువంటి అంశంలో, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశంలో ఓన్లీ దీనికి సంబంధించే 6 గ్యారంటీలు అన్నిటికీ కలిపి 47,000 కోట్లు కేటాయిస్తే 1,00,000 కోట్లకు పైగా అవసరం ఉంటుంది. మళ్ళా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అట. ఉన్న స్కూళ్లను ఏదో కొత్తగా మండలంలో కాదు, లేని ఊర్లలో కాదు, ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి, అది లేకపోతే జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి. వాటికి అన్నిటికీ కలిపి ఆ ఉన్న వాటిని ఎందుకు మెరుగుపరచట్లేదు? ముందుగాల అవసరమైతే పక్క ఊర్లో పోయి చదువుకుంటారు. రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేసి పక్కకి ఎక్కడికో పోయి చదివించాల్సినటువంటి అవసరం లేదు. ఉన్న గ్రామంలో ఉన్నటువంటి పాత పాఠశాలలని మెరుగుపరిచి వాటికి వసతులు కల్పించి టీచర్లను కేటాయించి అటెండర్లను కేటాయించి మరుగుదొడ్లు కట్టి తాగునీటి వసతి ఇస్తే ప్రజలు అందులోకి వెళ్తారు కదా. క్రమశిక్షణతో కూడినటువంటి చదువును అందిస్తే, విద్యార్థులకు సరిపడా టీచర్లను అందిస్తే, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడితే ఇవాళ అదే గ్రామాల్లో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటారు కదా. మళ్ళా మండలానికో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అవసరం ఏమొచ్చింది? ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అది కొత్తగా ఎందుకు? మరి పోనీ మీరు ఇస్తాన దాంట్లో ఎంత కేటాయించారు? ఏం కేటాయించలేదు. ఏమీ కేటాయించినటువంటి అంశం ఇవన్నీ కూడా మీరిచ్చినటువంటి దాంట్లోనే వరి ధాన్యానికి 500 పెడతాము, 2,600 ఇస్తాము, మొక్కజొన్న అన్నారు. కానీ ఎక్కడ కూడా కొన్ని వాటికి మాత్రమే ఇస్తామనేటువంటి మాట చెప్పలేదు. ఇట్లా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన యువకులకు ఉద్యమీరులకు గుర్తించి వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగము, తల్లి తండ్రి భార్యకు 25,000 నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేత. మీరు ఎంత కేటాయించారు దీంట్లో? ఉద్యమకారులకు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ను సర్కారును వ్యతిరేకించి మీరు ఇచ్చినటువంటి మాట ఎంత?
మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏమైంది? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే మరి ఇప్పుడు ఇచ్చినటువంటి నిధుల కేటాయింపులో 2 లక్షల మంది కొత్త ఉద్యోగులకి ఎక్కడ నిధులు కేటాయించారు మీరు? అంటే మీరు ఏం చేయనట్టే లెక్క కదా. నిధులు జీతభత్యాలకు సంబంధించినటువంటి నిధులు మళ్ళీ వాళ్ళకి ఎక్కువ పెట్టాలి కదా. 6 నెలలు అయింది, 2 లక్షలలో పోనీ 20-25 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చిర్రు అనుకుందాము. దానికి ఎన్ని కేటాయించారు? వాళ్ళ మౌలిక వస్తువులు ఏంటి? వాటన్నిటికీ కావాల్సినటువంటి ఖర్చులేంది? ఎక్కడ కేటాయించారు? మరి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ లేదు కదా. నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి అన్నారు కదా. మరి ఏమైంది ఇప్పటిదాకా? ఈ బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఎందుకు రాలేదు? నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి అంశం ఎందుకు పెట్టలేదు? ఇగో తెలంగాణ ప్రజలారా, ఇవన్నీ నేను చెప్పింది కాదు, వీళ్ళకి చెప్పినటువంటి అంశమే. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోనే. ఈ మేనిఫెస్టోలోనే ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇస్తామనేటువంటి మాట. 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేత. అమ్మాయిలకు 18 సంవత్సరాల నుండి చదువుకునేటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్, కరెంటు స్కూటర్, బ్యాటరీ స్కూటర్ ఇస్తామనేటువంటి మాట చెప్పారు. మరి దాంట్లో ₹1 కూడా ఎందుకు కేటాయించలేదు? అంటే 18 సంవత్సరాల నుండి చదువుకుంటున్నటువంటి పిల్లలందరి చేత మీరు ఓటేయించుకుంటారు కదా దొంగతనంగా, అంతే కదా, మీరు మోసం చేసినట్టే కదా. ఇవి మీరు చెప్పినటువంటివే కదా. ఇందులో ఒక్కటి కూడా మనం చెప్పేది, వేరే వాళ్ళు చెప్పేది ఏమీ లేదు. సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం తండా గ్రామ పంచాయతీలకు ఏటా 25 లక్షల కేటాయింపంట. ఇవాళ సర్పంచులు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు లేక పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు, పంచాయతీ కార్యదర్శులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు, సాధారణమైనటువంటి బిల్లులు కూడా లేక అవస్థలు పడుతున్నారు అక్కడ. అట్లాంటిది ప్రతి తండాకు గూడానికి ఏటా 25 లక్షల కేటాయింపు. ఎన్ని గూడాలు గుర్తించరు, ఎన్ని తండాలు గుర్తించరు? 25 లక్షల రూపాయలు ఒక దానికి కేటాయిస్తే ఒక 1000 అయినా దొరుకుతాయి కదా. 1000 ఉంటే 25 లక్షలు ఏమైనాయి? తెలంగాణ వ్యాప్తంగా ఒక 1000 ఉంటాయి కదా, 12,000 గ్రామ పంచాయతీలు అవన్నీ పెట్టుకుంటే అందులో ఒక 1000 వేసుకుందాం. 1000 గ్రామాలకు 25 లక్షలు కేటాయిస్తే ఎన్ని కావాలి? మరి ఎన్ని కేటాయించారు? ఇగో ఇవి ఇచ్చినటువంటి మాటలు ఏమిటి, ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి? దీనికి సంబంధించినటువంటి దాంట్లో విద్యాజ్యోతులు పథకం అట. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000, ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసిన ఎస్సీ ఎస్టీ యువతకు 5 లక్షల రూపాయలు అందజేత. ఎంత కేటాయించారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు? మొన్న మార్చిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? మీరు ఎన్ని రూపాయలు కేటాయించారు? 10,000 రూపాయల్లో ఎన్ని రూపాయలు కేటాయించారు? ఎంతమంది మొన్న ఇంటర్ పాస్ అయ్యారు? మొన్న ఇయర్లో ఎడ్యుకేషన్ ఇయర్కి సంబంధించి మొన్న మార్చ్ ఏప్రిల్లో వచ్చినటువంటి దాంట్లో ఎంతమంది డిగ్రీ పాస్ అయ్యారు, ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు, ఎంతమంది ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసారు? ఇళ్లలో మీరు ఎంత బడ్జెట్ కేటాయించారు? మీ బడ్జెట్ కేటాయింపులన్నీ పెద్ద గుండుసున్నా కదా. మరి వీళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారు? కేవలం మైనార్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఒక్కటి మాత్రమే పెట్టింది. వాళ్ళకు బడ్జెట్లో హామీలో ఎంత ఇస్తామన్నారో అంతే ఇచ్చారు. కేవలం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తామనేటువంటి మాట మాత్రమే చేసినటువంటి దాంట్లో మళ్ళా ఏది ఎంఫిల్ పూర్తి చేసిన ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఇతర మైనార్టీలకు 5 లక్షల ఆర్థిక సాయము, పీజీకి 25,000, ఇంటర్కు 15,000, 10వ తరగతి విద్యార్థులకు 10,000, తెలంగాణ సిక్కు మైనార్టీ కార్పొరేషన్, వక్ఫ్ బోర్డ్, మైనార్టీ క్రిస్టియన్ కార్పొరేషను, అజౌజ్ ఉర్దూ అకాడమీ, మైనార్టీ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు ప్రత్యేక డిఎస్సి. దీంట్లో ఎంత కేటాయించారు? ఇల్లు లేని ముస్లిం, క్రిస్టియన్, సిక్కు కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇంటిస్తానమాట. మళ్ళీ సపరేట్గా వీళ్ళెందుకు? ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఒకటే కదా, మతం ఆధారంగా చెప్పడం ఎందుకు? కేవలం ఓట్ల రాజకీయం కోసం మాత్రమే బీసీ కులాలకు సంబంధించినటువంటి దాంట్లో బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయింపంట. ఈసారి ఎంత కేటాయించారు బీసీలకి? ఈసారి ఎంత కేటాయించారు?
టోటల్గా ఏదో కొన్ని కుల కార్పొరేషన్లు ఏర్పాట్లు చేసి ఆ కార్పొరేషన్కు ప్రతిదానికి 50-60 కోట్లు 50-60 కోట్లు కేటాయించారు. ఓవరాల్గా బీసీలకు ఎంత ఇచ్చారు? బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పైన ఎందుకు ఇప్పటిదాకా చేయలేదు? కులగణనకు ఎందుకు డబ్బులు కేటాయించలేదు? ప్రతి జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడినటువంటి ఐక్యత భవనాలు, బీసీ ఐక్యత భవనంలో బీసీ సంక్షేమ కార్యక్రమాలు, వడ్డీ లేని 10 లక్షల వరకు పూచీకత్తు, బీసీ యువత వ్యాపార, ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ దీనికి కేటాయించారు చెప్పడానికి బాగానే ఉంది. ఇవన్నీ అమలు చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల బడ్జెట్ అంతా కలిపి 1 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెడితే కూడా ఇవన్నీ చేయలేరు. కానీ ఎన్నికల ముందు మాత్రం ఇగో యువత ఇన్ని ఏది పడితే అది ఇచ్చేసి అయిపోయింది. 40 పేజీలకు సంబంధించిన ఇవన్నీ ప్రతిరోజు మీరు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో చదివితే సరిపోతుంది. ముఖ్యమైనటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇవాళ కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. స్పష్టంగా మనకు అర్థమవుతున్నది కూడా. ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటి అంశంలో ఏ ఒక్కరోజు కూడా